చదవడం వ్రాయడం నేర్పిద్దాం. పోయినసారి వచ్చిన మొదటి వ్యాసానికి ఇది కొనసాగింపు. ఇంతకుముందు వ్యాసానికి 2 తెలుగు రాష్ట్రాల నుండి మంచి స్పందన వచ్చింది. ఫోన్లో, వాట్సాప్లో మిత్రులు పలకరించారు. కొంతమంది మేము కూడా మొదలు పెడతామని, మరికొంతమంది తాము చేసిన విధానాల గురించి వివరించారు. సహజంగా తరగతి గదిలో మనకున్న వ్యవధి తక్కువ. సిలబస్ పూర్తి చేయడం, పరీక్షలకు సిద్ధం చేయడం వంటి వాటికే సమయం చాలదనుకుంటాం. ఒకసారి మనం వెళ్ళే తరగతి పిల్లలకి ఆయా సబ్జెక్ట్స్ ఉపాధ్యాయులు వారి పాఠాలను చదివించడం, డిక్టేషన్ చెప్తే ఎంతమంది వెనకబడి ఉన్నారో అర్థమవుతుంది. లేదా పరీక్షా పత్రాలు దిద్దుతున్నప్పుడు వాళ్ళు రాసింది చూస్తే పరిస్థితి మరింత అర్థమవుతుంది. మనం చెప్పిన పాఠం చదవడం రాక వాటిని పరీక్షలో వ్రాయలేకపోతే మనకే అనిపిస్తుంది కదా, అయ్యో ఇలాగే వీళ్ళు 10వ తరగతి వరకు వెడితే అప్పుడు సమస్య మరింత తీవ్రమవుతుంది కదా అని. అందుకని పై 2 అంశాల్లో అన్ని తరగతుల్లో విద్యార్థులను గుర్తించి అందరు ఉపాధ్యాయులు వారి వారి సబ్జెక్టులలో నేర్పించగలిగితే విద్యార్థుల్లో చదువు పట్ల ఇష్టం ఏర్పడుతుంది. బడి తెరిచాక నేను ఈ విధానం అమలు చేస్తున్నప్పుడు పిల్లల్లో ఈ కృత్యం పట్ల విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. మొదటి పాఠంలోని పదాలన్నీ 2, 3, 4 అక్షరాల పదాలుగా వర్గీకరించుకొని గ్రూప్ లీడర్స్ సహాయంతో పిల్లలే నేర్చుకుంటున్నారు. 4, 5 అక్షరాల పదాల వరకు ఇంగ్లీష్ భాషా పదాలే ఎక్కువగా వస్తూ ఉంటాయి. 6 అక్షరాల పదాల నుండి పిఎస్ సబ్జెక్ట్ పదాలు ఎక్కువగా వస్తున్నాయి. 2వ పాఠం నుండి నేర్చుకున్న మొదటి పాఠంలోని పదాలు తీసివేస్తే చాలా వరకు కొత్త పదాలు తగ్గిపోతుంటాయి. 2-3 నెలల పాటు 3 పాఠాల్లో ఇలా చేస్తే తర్వాత వారికి చదవడం రాయడం వచ్చేస్తుంది. తర్వాత కూడా సంవత్సరమంతా గ్రూప్ లీడర్స్ వారిని ఫాలోఅప్ చేసే విధంగా మనం చేయాలి. కొద్దిగా ఈ విషయం ఆలోచించి ప్రయత్నం చేస్తే తప్పకుండా పిల్లలు నేర్చుకుంటారు. మీరు చేసే ప్రయత్నాలు, వినూత్న విధానాలు నాకు తెలియచేయండి. మన అనుభవాలను సంకలనం చేద్దాం. ఈ వ్యాసాన్ని మన ఉపాధ్యాయ మిత్రులకు సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి. ఎక్కువ మంది విద్యార్థులు ఈ సమస్య నుండి బయటపడాలని ఆశిద్దాం. ధన్యవాదాలు.